హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా కుట్టుకోవచ్చండి. సో కొత్తగా కుట్టే వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికంటే ముందు నేను ఓల్డ్ సారీ నుంచి హాఫ్ సారీ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించాను. అందులో పార్టే అండి ఇది కూడా బ్లౌజ్. సో ఇది సారీలో నుంచి తీసుకున్న క్లాత్ అనమాట. సో ఫస్ట్ అయితే బ్లౌజు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో చూద్దాము. మీ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా చేత్తో ఇలా స్ట్రేట్గా అనుకొని ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి టేప్తో ఇలా కొలుచుకోండి. గట్టిగా లాగినట్టు కాకుండా ఈ విధంగా పెట్టేసుకొని మెజర్ చేసుకోండి. 16 ఇంచులు ఉంది అంటే 32 సైజ్ బ్లౌజ్ అనమాట. సో ఇక్కడ హైట్ వచ్చేసి ఇలా కొలుచుకోండి. 14 ఇంచెస్ ఉంది. ఈ విధంగా ఆది బ్లౌజ్ నుంచి కొలతలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని తీసుకుందాము. లైనింగ్ని ఒకసారి వాటర్లో వాష్ చేసి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ ఇలా పెట్టేసుకోండి. ఓపెన్ వచ్చేసి అవతల వైపు ఉండాలి, క్లోజింగ్ వచ్చేసి మన వైపు ఉండేలాగా పెట్టేసుకొని కింద సమానంగా ఉండేలాగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా, దానికి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. అంటే మన ఖర్చులకు పోను 14 ఇంచులే వస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాము. నెక్ ఇక్కడ నేను 10 ఇంచెస్కి మార్క్ పెడుతున్నాను. అంటే మనకు 9.5కి వస్తుంది. అలా మీరు మార్క్ చేసుకోండి. మీరు 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు, అలాగే 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. సో 10 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే షోల్డర్కి నెక్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ రౌండ్ తిరిగే దగ్గర 3 ఇంచులు పెట్టేసుకోండి. పైన 2.5 నుంచి 3 ఇంచులకి లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని నెక్ రౌండ్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు చంక భాగం దగ్గర మార్క్ చేసుకుందాము. మామూలుగా అయితే 6 ఇంచులు ఉంటుంది, ఇక్కడ కుట్టులో పోతుంది కాబట్టి 6.5కి మార్క్ చేసుకోండి. ఓకేనా. సో మామూలుగా అయితే 6 ఇంచులు సరిపోతుంది. సో మా పైన షోల్డర్ దగ్గర కుట్టు కోసం పోతుంది కాబట్టి 6.5కి మార్క్ చేశాను. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము వచ్చేసి 16 ఇంచులు ఉంది కదా, 16 ఇంచుల్లో సగము 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచుల నుంచి మనకు 1 ఇంచ్ వచ్చేసి డాట్ పెట్టుకోవడానికి, అలాగే 1.5 వచ్చేసి ఖర్చుల కోసానికి తీసుకుందాము. అంటే మొత్తం మనము నడుము కొలత 10.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఓకేనా. డాట్స్తో కలిపి నేను చెప్తున్నాను. డాట్స్ అలాగే ఖర్చులు కూడాను. సో 10.5కి మార్క్ చేసుకుంటే మనకు అన్నీ వచ్చేస్తాయి. చెస్ట్ భాగం దగ్గర కూడాను 10.5కి మార్క్ చేసుకోండి ఇలాగా. సో 9 ఇంచులకు ఒక మార్క్, అలాగే 10.5కు ఒక మార్క్ పెట్టేసుకుంటే ఇలా లైన్ డ్రా చేసేసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకోవడం కోసానికి చంక భాగం దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా అనమాట. వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భాగం దగ్గర కట్ చేయకుండా మిగతా అంతా కూడా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యూస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో నేను ప్రిన్స్ కట్ పెడుతున్నాను. బ్యాక్ ఓపెన్ వస్తుంది మనకు. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని రఫ్గా ఇలా మార్క్ చేసుకోండి. షోల్డర్, ఆర్మ్ హోల్ అలాగే సైడ్స్ డ్రా చేసేసుకోండి రఫ్గా ఈ విధంగా అనమాట. ఇప్పుడు షోల్డర్ పాయింట్ అలాగే ఖర్చుల దగ్గర పాయింట్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ అలాగే షోల్డర్ దగ్గర కూడాను నెక్ భాగం 2.5 ఇంచులకు ఉంది కదా, అక్కడ మార్క్ చేసేసుకోండి. సో ఇలా అనమాట. ఇలా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనము ప్రిన్స్ కట్ పెడతాము. సో అందుకని మనకు లూజ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. సో అలా మీరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్ని. అలాగే మనకు నెక్ వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుంది. కుట్టు కోసానికి ఒక 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 6.5కి మార్క్ చేసేసుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ రౌండ్ తిరిగే దగ్గర 3 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ పైన 2.5 నుంచి 3 ఇంచులకి లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు రౌండ్ తిప్పుకోండి. సో ఫ్రంట్ పార్ట్లో నేను ప్రిన్స్ కట్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ నెక్ తీసుకున్నాను. అలాగే చంక భాగం దగ్గర లో చంక తీసుకోవాలి. అది ఇక్కడ 1 ఇంచ్కి లో చంక ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు 3.5 ఇంచులకి మార్క్ పెట్టేసుకోండి. ఓకేనా. 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టేసుకొని అటువైపున ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఓకేనా.
ఇప్పుడు బ్లౌజ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచులకి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా అనమాట. ఇప్పుడు 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకున్నాం కదా! వీటిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు పైనకి ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలాగా. ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి ఇలా క్రాస్‌గా డ్రా చేసేసుకోండి. ఇలా అనమాట. ఇది ప్రిన్స్ కట్‌లో మనకి పోతుందనమాట. సో, చంక మిడిల్ దగ్గర నుంచి ఇలా ఈ డాట్ వరకి ఇలా డాట్స్ పెట్టేసుకోండి. సో, ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ అనేది వచ్చేసింది. సో, ఇలా అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసి తీసుకోండి. 32 సైజ్ బ్లౌజ్‌కి ఇలా మనం ప్రిన్స్ కట్ డాట్ అనేది మెజర్ చేసుకొని ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఇదనమాట. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ మనకు ఫ్రంట్‌లో వచ్చేస్తది. ఇప్పుడు ఈ మిగతా పార్ట్‌లో మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ బెల్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ బెల్ట్ కోసానికి ఇక్కడ కోరం ఉంది కదా! అది కట్ చేసేసుకోండి. ఒక 1 ఇంచ్ వెడల్పుతోని కట్ చేసుకుంటే సరిపోతది. ఎందుకంటే కింద మనం మడిచి కుట్టక్కర్లేదు కదా! సో, సరిపోతది. ఇప్పుడు మిగతా క్లాత్‌లో హ్యాండ్స్ చూద్దాము. ఇక్కడ నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను. సో, అయినా కూడా నాకు ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రిన్స్ కట్ చేసాం కదా! సో, అందుకని ఇక్కడ కింద హ్యాండ్ దగ్గర సమానంగా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను 10 ఇంచెస్ హ్యాండ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ జాయింట్ వస్తది. సో, ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే 7 ఇంచెస్ ఉంది. మిగతా 3 ఇంచెస్ జాయింట్ వస్తదనమాట. ఇలా 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని స్కేల్‌తో లైన్ డ్రా చేసుకోండి ఇలాగా. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 3.5కి మార్క్ పెట్టుకోండి. సో, ఇది ఎందుకంటే మనకు హ్యాండ్ షేప్ కింద రావడం కోసానికి 3.5 దగ్గర మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ పెట్టేసుకొని కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోండి. ఖర్చులతో కలిపి 7 ఇంచెస్కి పెట్టేసుకోండి. సో, ఇలా అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా చంకభాగం దగ్గర హ్యాండ్ షేప్ కట్ చేసుకోండి. సో, ఇలా అనమాట. ఇక్కడ మనకు జాయింట్ వస్తుంది. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకోండి. సో, ఇది హ్యాండ్ కటింగ్ అనమాట. సో, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇలా మనము ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకుంటే మనకు ఖర్చుల కోసానికి సరిపోతుంది అనమాట. సో, ఇలా కింద కూడా ఈక్వల్గా ఇలా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా! సో, ఇక్కడ మనకు ఒక 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో, మిగిలిన క్లాత్ ఉంది కదా! దాంట్లో నుంచి వెళ్ళి ఇలా హ్యాండ్ ఎలా అయితే మనం మడత పెట్టుకుంటామో అంత మడత పెట్టేసుకొని ఇప్పుడు మనకు హ్యాండ్ విడ్త్ ఎంత కావాలో అంత చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 3 ఇంచెస్ వెడల్పు చూసుకొని కట్ చేసుకోండి. సో, కుట్టడానికి కావాలి కాబట్టి 3.5 తీసుకున్నాను. ఓకేనా? మనకి ఇప్పుడు 10 ఇంచెస్ లెంత్తోని హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా హ్యాండ్ అయితే వచ్చేసింది మనకు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో అలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి తీసుకున్నాను. సో, ఇలా అనమాట. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బక్రమ్ షీట్తో కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా బక్రమ్ షీట్ని తీసేసుకొని ఇక్కడ మనకు హైట్ వచ్చేసి ఒక 12 ఇంచెస్ ఉండాలి. ఇది నెక్ కోసం అండి, బ్యాక్ నెక్. ఇక్కడ వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. సో, షోల్డర్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 కదా! ఆ 2.5 దగ్గర మార్క్ పెట్టాను. సో, కిందకి మనకు 10 ఇంచెస్ కదా నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేశాను. కింద నెక్ రౌండ్ కోసానికి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. సో, సేమ్ మనము బ్లౌజ్ పైన ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అలానే అండి. సో, ఆ విధంగానే మార్క్ పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట. నెక్ రౌండ్ కదా! సో, రౌండ్ని ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ వర్క్ కోసానికి నేను ఇక్కడ క్యాప్ తీసుకున్నానండి. మీకు ఎక్కువ డీప్ కట్స్ కావాలనుకుంటే ఇంకా పెద్ద క్యాప్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ హాఫ్ అనేది డ్రా చేశాను. బ్యాక్ ఓపెన్ కదా! సో, హాఫ్ సర్కిల్ వచ్చేలాగా ఇలా తీసుకున్నాను. మీరు కావాలంటే స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇలా కట్స్ పెట్టుకోవచ్చు. సో, ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి క్యాప్ని ఇలా హాఫ్కి పెడుతూ ఇలా కట్స్ అనేవి డ్రా చేసుకోండి. సో, మీకు ఎక్కువ కట్ కావాలనుకుంటే క్యాప్ అనేది పెద్దది తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఎక్కువ కట్ కావాలంటే మీరు క్యాప్ని ఇంకా కొంచెం పైకి పెట్టి కూడా కట్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. మీకు ఎలా కట్స్ కావాలనుకుంటే అలా మీరు డ్రా చేసుకోండి. ఓకేనా?
నేనైతే ఇక్కడ చిన్న కట్స్ వచ్చేలాగా క్యాప్ తీసుకున్నాను. సో ఇలా మొత్తం కూడా పెట్టేసుకోండి. ఇలా అన్నమాట మన రౌండ్ నెక్ పైన డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు కిందకి ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోండి. నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండాలి. ఆ విధంగా ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా అన్నమాట. ఇప్పుడు కట్ చేసేసుకోండి. సో మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో ఆ విధంగా బక్రం షీట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్స్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో పైనుంచి ఇలా కట్ చేసుకోవాలి. కట్స్ అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సిజర్తో ఇలా కట్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకుంటూ రావాలంతే. ఓకేనా. కత్తెర్ని తీస్తూ పెడుతూ కట్ చేస్తూ ఉంటే మీకు నీట్గా రాదండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకొని తీసుకుంటే మనకు ఓపెన్ చేస్తే ఇలా కట్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేసాయి. బక్రం షీట్ మీద మనం ఎలా అయితే కట్ చేస్తామో మనకు అలాగే నెక్ అనేది వస్తుందండి. సో కాబట్టి మనము నీట్గా కుట్టేసుకోవాలి. ఇది హ్యాండ్స్కి వస్తుంది. సో ఈ ఫోల్డింగ్ పెట్టేసుకోండి. 2 హ్యాండ్స్కి సరిపోయేలాగా నేను డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. సో ఇలా సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు కట్స్ కోసానికి మార్క్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఫస్ట్ అయితే స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ పెడుతుండేలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు సేమ్ క్యాప్తో కట్స్ పెట్టేసుకోండి. నెక్ డ్రా చేసేటప్పుడు ఎలా అయితే కట్స్ పెట్టుకున్నామో అలాగే పెట్టేసుకోండి హ్యాండ్కి కూడాను. సో ఇలా అన్నమాట. ఈ విధంగా కట్స్ డ్రా చేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ పైన ఇలా కట్ చేసుకుంటే మనకు 2 హ్యాండ్స్కి వచ్చేస్తాయి. ఇలా అన్నమాట. మనం 4 మడతలుగా పెట్టుకున్నాం కదా హ్యాండ్ కోసానికి. సో ఓపెన్ చేస్తే 2 హ్యాండ్స్కి సరిపోయేలాగా వస్తాయి అన్నమాట. ఇది హ్యాండ్కి వచ్చేసింది మనకు. ఈ విధంగానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి 6.5 డీప్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము నెక్కి అంటే లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కట్ చేసి తీసుకున్నాను. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో మనకు ప్రిన్స్ కట్ ఉంది కదా, సో అది అనమాట. నెక్ వైపు ఇలా బక్రంని పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టుకున్న బక్రం ఉంది కదా, అది పెట్టి పిన్స్ పెట్టుకోవాలన్నమాట కదలకుండా. మిడిల్ పార్ట్ చూసుకొని పెట్టేసుకోండి. సో కదలకుండా పిన్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. లైనింగ్కి పెట్టి బక్రంని ఐరన్ చేస్తే అంటుకుపోతుంది. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా పిన్స్ పెట్టి ఒక స్టిచ్ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఐరన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ని సెట్ చేసేసుకొని ఇలా పిన్ అనేది పెట్టి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాము. మనం ఆల్రెడీ నెక్కి ఇలా అంటించుకున్నాం కదా పిన్స్ పెట్టి. ఇప్పుడు ఒక రన్నింగ్ స్టిచ్ వేసుకోండి. సో పిన్స్ తీసేస్తూ ఇలా రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా. నెక్ చుట్టూ కూడాను బక్రం షీట్ మీద రన్నింగ్ స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని కూడాను స్టిచ్ చేసి తీసుకున్నాను. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్స్ ఉన్నాయి కదా, కట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా కుట్టుకోవాలన్నమాట. బక్రం షీట్ పైన కుట్టు రాకూడదు. సో మనం కట్ చేసుకున్న కట్ అవతల వైపు నుంచి కుట్టు రావాలన్నమాట. అలా పెట్టి కుట్టుకోవాలి. సో మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి పై వైపున ఇప్పుడు మనం లైనింగ్ని ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రివర్స్ తీసేసుకుంటే మనకు కరెక్ట్ వైపు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఒక పిన్ పెట్టేసుకొని ఇప్పుడు కట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బక్రం షీట్ పక్క నుంచి కుట్టు రావాలన్నమాట. సో ఇలా నిదానంగా మనం కట్స్ అనేవి కుట్టుకోవాలి. సో కట్ తిరిగే దగ్గర అంటే మూల తిరిగే దగ్గర సూదిని ఇలా కిందకి దింపేసుకొని మళ్ళీ కుట్టు స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఇలాగే మొత్తం కూడా కుట్టేసుకొని రావాలండి. చాలా నీట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది. టైం కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటుంది కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఓకేనా. ఇలా మూలలు తిరిగే దగ్గరల్లా సూదిని కిందకి దింపేసుకుంటూ ఇలా కట్ నీట్గా తిప్పుకోవాలి. బక్రం షీట్ పైన కుట్టు రాకూడదు. సో దాని వెంబటే కుట్టు రావాలన్నమాట. అలా కుడితేనే మనకు రివర్స్ తీసుకున్నప్పుడు చాలా నీట్గా కట్స్ వస్తాయి అన్నమాట. ఇలాగనే మొత్తం కూడా నెక్ కుట్టేసుకుంటూ రండి. ఈ విధంగానే నీట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా కుట్టి తీసేసుకోండి. నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది మనకు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత
తీసుకొని మనము ఇప్పుడు పిన్స్ అనేది రిమూవ్ చేసుకొని ఈ కట్స్ని కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎలా అయితే కుట్టుకున్నామో ఆ కుట్టు దగ్గర నుంచి కొంచెం ఖర్చు వదిలేసుకొని ఇలా కట్ చేసుకుంటూ రావాలన్నమాట నెక్ పార్ట్ని. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సేమ్ అండి. సో ఇలా కట్ చేసుకుంటూ రండి. సో మూలలు తిరిగే దగ్గర మనం తర్వాత కట్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా కట్ చేసుకుంటూ రండి. సో కుట్టిన దానిపైన కట్ రాకుండా కొంచెం పక్కకి వచ్చేలాగా కట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటిని ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇలా మూలలు తిరిగే దగ్గర చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి. మనం రివర్స్ తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు పిన్స్ రిమూవ్ చేసేసుకొని రివర్స్ టర్న్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని లైనింగ్ని లోపలికి అనుకొని ఇలా కట్స్ని ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఇలా కట్స్ అనేవి కనబడతాయి. ఓకేనా. ఇలా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మనం మామూలుగా టాప్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే షోల్డర్ అనేది జాయిన్ చేసిన తర్వాత మనం టాప్ స్టిచ్ వేసుకుందాము. ఓకేనా. ఇక్కడ నేను మీకు షోల్డర్ అనేది జాయింటింగ్ కనబడకుండా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా జాయిన్ చేస్తాం కదా మామూలుగా. ఇప్పుడు లైనింగ్ని ఇలా ఓపెన్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు దగ్గర ఇలా పట్టుకొని చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా పట్టుకొని ఇలా మనం కుట్టుకున్నామంటే కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. షోల్డర్ దగ్గర మనకి కుట్టు కనబడదు. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోండి షోల్డర్ జాయింటింగ్ అనేది. సో ఈ విధంగా అనమాట. సో మిడిల్ అనేది జాయింట్ రెండిటికి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కుట్టుకోండి. ఓకేనా. సో మిడిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర. సో ఇది మనకు లైనింగ్ అనేది క్లోజ్ చేసినప్పుడు కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకు పైకి కనబడదు అనమాట. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట టైలరింగ్లో. సో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇలా అనమాట. చూసారు కదా, మనకు ఇక్కడ కూడా మనకు కుట్టు అనేది కనబడలేదు. సో ఇలా రెండు షోల్డర్స్ని కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా షోల్డర్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత మనకు హ్యాండ్ సైడ్ ఉంటుంది కదా, చంక భాగం దగ్గర లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్ని కలిపి ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. రన్నింగ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో మనకి ప్రిన్స్ కట్ ఉంది కదా, సో అవి జాయిన్ చేసుకోవాలి. సో ప్రిన్స్ కట్ మనకి కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ప్రిన్స్ కట్ని జాయిన్ చేసేటప్పుడు రెండింటిని ఎదురుగా ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి, ఎందుకంటే అవి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ఎదురుగా ఇలా పెట్టేసుకొని మాత్రమే జాయిన్ చేయండి. ఓకేనా. మీకు ప్రిన్స్ కట్ బ్లౌజు డౌట్స్ ఉంటే కనుక నేను ఆల్రెడీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌట్స్ ఉంటే ఒకసారి ఆ బ్లౌజ్ ఒకసారి చూడండి. కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇలా ప్రిన్స్ కట్ అయితే మనము జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రిన్స్ కట్ అటువైపు ఇటువైపు రెండు పీసెస్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్ట్ కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. సో ఇక్కడ మిడిల్లో మనకి కొంచెం ఇలా లోతుగా ఉండేలాగా కట్ చేసుకుంటే షేప్ నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. సో ఇలా అనమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ కుట్టుకోవడం కోసం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా అటాచ్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా ఇలా లైనింగ్ ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటే మనకు బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో మనం మిడిల్లో ఇలా లోతుగా కట్ చేసుకున్నాం కదా, సో అక్కడ వరకు వచ్చిన తర్వాత లైనింగ్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ పెట్టాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ఫోల్డ్ పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. ఇలా కుట్టేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని లోపలికి మార్చుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది స్టిచ్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఎమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని డాట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనము రెండు వైపులా కూడా డాట్స్ పెట్టేసుకోండి. మనము ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో అది డాట్స్ కిందకి పోతుంది. షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్ చూసుకొని డాట్ పెట్టుకోవాలి. ఒక 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. కింద మనకు ఒక 1/2 ఇంచ్ విడ్త్తోనే డాట్ వస్తుంది. సో ఇలా అనమాట.
పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలి. ఈ విధంగా డాట్ని పెట్టేసుకోండి. రెండు వైపులా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకుంటే మనకు డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ కుట్టేసుకోవాలి. సో బ్యాక్ బెల్ట్ కూడా ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాం కదా. సో ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్లో కూడా బెల్ట్ని కుట్టేసుకున్న తర్వాత ఇట్లా మిడిల్ చూసుకొని బ్యాక్ ఓపెన్ కదా మనకి హాఫ్ కట్ చేసుకోవాలి ఇలాగా. సో బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాం కాబట్టి బెల్ట్ కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ కట్స్ దగ్గర టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. సో ఇలా కట్ వర్క్కి పైన ఒక స్టిచ్ ఇలా వేసుకుంటే మనకు కట్ అనేది నీట్గా కనబడుతుంది అనమాట. సో ఐరన్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. సో ఈ విధంగా అనమాట. మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండింటిని కూడా మొత్తం కుట్టి తీసుకోండి. సో నెక్ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేసింది కట్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. మనం ఎదురుగా పెట్టుకున్నప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి వస్తుంది. సో ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో కూడా చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో కాజా పట్టి కుట్టడం కోసానికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కావాలి. సో 2.5 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఫ్యాబ్రిక్ని తీసుకోండి. ఓకేనా. సో పైన ఇలా చిన్నగా మడత పెట్టేసుకొని ఈ విధంగా రివర్స్ వైపుకు పెట్టేసుకొని కుట్టేయండి. సో మనం ఎప్పుడైనా కాజా పట్టి కుట్టేటప్పుడు రివర్స్ వైపు పెట్టి కుట్టుకుంటే నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ వైపు పెట్టేసుకొని పై వరకు వచ్చిన తర్వాత కరెక్ట్గా చూసి ఫోల్డ్ పెట్టేసుకోండి ఈ విధంగా. సో నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా నీట్గా కుట్టుకోవాలండి. సో ఇప్పుడు కరెక్ట్ వైపునకు తిప్పుకొని ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోవాలి. సో ఇలా అనమాట. ఇప్పుడు కరెక్ట్గా దీనిపైన స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోండి. సో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత కింద వరకు వచ్చిన తర్వాత మళ్ళీ సూదిని టర్న్ చేసుకొని పైనకి మిడిల్ నుంచి ఒక కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా అనమాట. వీటిలో చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకు కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇలా అనమాట, ఇది కాజా పట్టి. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో వచ్చేసి హుక్స్ పట్టి కుట్టుకోవాలి. హుక్స్ పట్టి కోసానికి మనకు 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ అయితే సరిపోతుంది. ఇలా 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. సో ఈ విధంగా అనమాట. కరెక్ట్ వైపునే పెట్టి కుట్టుకోవాలి. ఇలా పైన కూడా కరెక్ట్గా క్లోజింగ్ వచ్చేసేలాగా ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని కుట్టేసుకోండి. సో ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. సో ఇలా అనమాట. ఇలా కుట్టేసుకుంటే మనకు హుక్స్ పట్టి కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చేసింది మనకు. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి జాయింట్స్ వచ్చాయి కదా. సో జాయింట్స్ అయితే వేసి తీసుకున్నాను. బక్రమ్ షీట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇలా చివరికి కట్స్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి బక్రమ్ కదలకుండా. ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని కరెక్ట్ వైపున ఇలా పెట్టేసుకోండి. దీనిపైన లైనింగ్ని ఇలా పెట్టేసుకొని కట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా కుట్టుకోవాలన్నమాట. మనం నెక్ దగ్గర ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా హ్యాండ్కి కూడా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన కట్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి ఈ విధంగా. సో ఇలా కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది కట్ అనేది వచ్చేస్తుంది. సో రివర్స్ తీసేసుకుంటే చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. రివర్స్ తీసుకొని ఈ కట్ వర్క్ పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా అయితే లైనింగ్ ఉందో అలాగా ఒక స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఇలా కుట్టుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, హ్యాండ్కి నీట్గా కట్స్ అనేవి వచ్చేసాయి. 2 హ్యాండ్స్ని కూడా సేమ్ ఇలాగే కట్స్ పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ చూసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేసేసుకొని హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లోచంక కూడా తీసుకోవాలండి. హ్యాండ్ లోచంక ఫ్రంట్ సైడ్లో వచ్చేలాగా హ్యాండ్ని పెట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. సో షోల్డర్ దగ్గర నుంచి మనం జాయింట్ వేసేసుకుంటే హ్యాండ్ అనేది జాయింటింగ్ నీట్గా వస్తుంది. సో ఈ విధంగా హ్యాండ్ జాయింటింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ని కుట్టేసుకుంటే మనకు హ్యాండ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ జాయింటింగ్ తర్వాత చూస్తే మనకు ఇలా వచ్చేసింది. చూసారు కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు సైడ్ జాయింటింగ్ వేసేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది. మనము ఖర్చులో ఎంత పెట్టుకున్నామో 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా. సో 1.5 ఇంచ్ పెట్టేసుకొని మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా సైడ్కి ఒక 2-3 స్టిచెస్ వేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్ అనేది కట్ చేసి కుట్టాము. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.